హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పొలిటికల్ ట్రూత్. జూన్ 4th ఎలక్షన్స్ తర్వాత అందరి కళ్ళు ఒక మనిషి మీద, ఒక ప్లేస్ మీదే ఉన్నాయి. అవే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ రిషికొండ ప్యాలెస్. సారీ, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్. ఎందుకంటే అందరి నోటి నుంచి అదే వస్తుందిగా. సో దాని గురించి ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలుసుకుందాం. రిషికొండ ప్యాలెస్ ఓవరాల్గా 450 to 500 crores పెట్టి ఇన్వెస్ట్ చేశారు. సో దానికి అందరూ పెడుతున్న పేరు జగన్ మహల్. సో అందులో 12 rooms సెపరేట్గా ఉన్నాయి అండ్ రిమైనింగ్ ఆల్ స్పేషియస్ అఫీషియల్ ఛాంబర్స్. ఇన్ ద సెన్స్ అఫీషియల్స్ పొలిటికల్ చర్చలు జరగడం కోసం కట్టిన ఛాంబర్స్ అవన్నీ. సో రిమైనింగ్ 12 rooms ఎవరైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి ఇంకొక వేరే హోటల్స్ కోసం వెళ్లకుండా ఇక్కడే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తే, ఇంకో ఆప్షన్ లేకోకుండా ఇక్కడే అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచితే సరిపోతుంది కదా అన్న పాయింట్తో ఆ 12 rooms కట్టినవి. ఓకే. అండ్ అందరూ చెప్తున్నది ఏంటి? ప్రజల సొమ్ముతో కట్టాడు, వాళ్ళ కోసం కట్టాడు, వీళ్ళ కోసం కట్టాడు, బాత్ టబ్ పెట్టుకున్నాడు, అవి ఇవి. ఓకే. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ని క్యాపిటల్ సిటీ చేశాడు. సో హీ వాజ్ కన్స్ట్రక్టింగ్ ఆల్ ద బిల్డింగ్స్. ఓకే. అండ్ అమరావతిలో ఇవే బిల్డింగ్లు అమరావతిలో కట్టారు కదండి, అవి ఎంతవరకు ఉన్నాయి? ఓకే. అవి ప్రజల సొమ్ము కాదా? చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ దగ్గర నుంచి వచ్చినాయా, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చినాయా డబ్బులు? ఊరికే బిల్డింగ్లు లేపడానికి అమరావతి నుంచి. అది గవర్నమెంట్ సొమ్మే కదా, గవర్నమెంట్ సొమ్ము ఇన్ ద సెన్స్ ప్రజల సొమ్ము కదా. మరి ఆ రోజు ఎవరు ఏం మాట్లాడట్లేదు ఎందుకు? ఆ అమరావతి క్యాపిటల్ సిటీ అయితే ఎంతవరకు రాయలసీమ ప్రజలకు ఎంతవరకు నష్టం ఉందో ఆలోచించి వైజాగ్ క్యాపిటల్ సిటీ చేశాడు, ఇన్ బిట్వీన్ రాయలసీమ అండ్ కోనసీమకి మధ్యలో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఫర్ గవర్నమెంట్ పర్పస్, నాట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి పర్పస్. చదువుకున్నారు, కొంచెం ఆలోచించండి. ఓకే. అండ్ సరే, ప్రజల సొమ్ము అని అంటూనే ఉన్నారు. తెలంగాణ అండ్ ఏపీ డైవర్సిఫికేషన్ తర్వాత ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రాఫిట్లో ఉంది, ఎంతవరకు నష్టాల్లో ఉంది? దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఆయన ఎంతవరకు ప్రాఫిట్లో పెట్టాడు ఈ బిల్డింగ్స్ కట్టడానికి? మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి నాకు. ఎంతవరకు ప్రాఫిట్లో ఉంటే ఆయన గవర్నమెంట్ సొమ్ము తీసుకొచ్చి కట్టాడు బిల్డింగ్స్. పోనీ గవర్నమెంట్ సొమ్ము కూడా కాదు, మీరు గవర్నమెంట్ సొమ్ము కూడా అనట్లేదు, అంతా ప్రజల సొమ్ము అంటున్నారు. ప్రజల సొమ్ము ఎక్కడిచ్చారు? ప్రజలు ఏ విధంగా ఇచ్చారు? ప్రజలు ఇచ్చారా లేదా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే, లేదు నేను చెప్పింది తప్పు అనిపిస్తే రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.